హాయ్ హలో నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి మరోసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అద్భుతమైన చిత్రంతో మాయా విచిత్రంతో అందరినీ కట్టిపడేసి తెలుగు సినిమాని ప్రపంచ లోకానికి పరిచయం చేసినటువంటి శిల్పి జక్కన్న మన రాజమౌళి తీసినటువంటి అపురూప విచిత్రాన్ని మనం ఈరోజు వివరించుకోబోతున్నాం. ఇది చిత్రం కాదండి, నిజంగా విచిత్రం. ఎందుకంటారా, అన్ని సినిమాలకి రిలీజులు చూస్తూ ఉంటాం, కానీ ఈ సినిమాకి కొత్త మ్యాజిక్కే చేశాడు రాజమౌళి. ఏదైనా సినిమాని రిలీజ్ చేస్తే మహా అయితే దాంట్లో కొంచెం సీన్స్ యాడ్ చేస్తారు, చిన్న చిన్న మార్పులు చేస్తారు, బ్లాక్ అండ్ వైట్ని కలర్ చేస్తారు, సౌండ్ని ఇంప్రూవ్ చేస్తారు. కానీ ఈ మనిషి 2 భాగాలుగా తీసి ఎంతో పేరు తెచ్చినటువంటి సినిమాని మరింత ధైర్యం చేసి కుదించి ఒకే సినిమాగా తీసుకొచ్చాడు. ఒకే పాటలో మొత్తం చూపించాడు. అది కూడా ఎటువంటి బోర్ కొట్టకుండా మళ్ళీ కొత్తగా తీసాడా, ఇది ఇంకో కొత్త సినిమా అనే విధంగా తన మాయాజాలంతో, తన స్క్రీన్ ప్లే నైపుణ్యంతో మరోసారి మన ముందుకి చక్కటి థియేటర్ ఎక్స్పీరియన్స్ తోటి తీసుకొచ్చినటువంటి బాహుబలి ది ఎపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏ సినిమా గురించి చెప్పుకున్నా ముందు తారాగణం గురించి, దర్శకుడు గురించి, ప్రొడ్యూసర్ గురించి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయస్తులు ఎవరూ లేరు, అందరూ అందరికీ తెలిసిన వాళ్ళే. ఆల్రెడీ 2 భాగాలుగా వచ్చి ప్రపంచ ప్రఖ్యాతగాంచి అద్భుతమైన కలెక్షన్స్ని కురిపించినటువంటి బాహుబలి సినిమాని బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ అని 2 పార్ట్లుగా తీసినటువంటి సినిమాని రాజమౌళి మరోసారి బాహుబలి ది ఎపిక్ అని ఒక సింగిల్ స్టోరీగా తీసుకొచ్చేసాడు మన ముందుకి. 10 ఏళ్ల కిందట అప్పటి మార్కెట్ లెక్కలకి రెట్టింపు వ్యయంతో నిర్మితమై ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాహుబలి ది బిగినింగ్, ఆ తర్వాత 2 ఏళ్ళు అందరినీ నిద్రపోనీయకుండా చేసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనుకుంటూ మార్కెటింగ్ స్ట్రాటజీతో అద్భుతంగా ఒక హైప్ క్రియేట్ చేసి సెకండ్ పార్ట్ని కూడా అదే రీతిలో జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి బాహుబలి ది కన్క్లూజన్. ఈ రెండింటిని కలిపి ఆ రోజు నుంచి మరి రాజమౌళికి నిద్రపట్టలేదో ఏమో, ఒక్క పాటగా తీయాలనుకున్నాడంట సినిమాని. కాకపోతే అంత ఖర్చు పెట్టి ఆ ఖర్చుని తిరిగి ప్రొడ్యూసర్కి ఏ విధంగా రాబట్టాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం సాగదీసి 2 పాటలుగా చేశాడు. కానీ తన అనుకున్న విధంగా ఒక్క పాటగా చూడాలనుకున్నాడు. అందుకే 10 సంవత్సరాలు అదే కళతో ఉన్నటువంటి రాజమౌళి తన స్క్రీన్ ప్లే యొక్క మాయాజాలంతో ఆ సినిమాని మరో కొత్త రూపు తీసుకొచ్చి మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చాడు బాహుబలి ది ఎపిక్గా. ఇంతకుముందు బాహుబలి సినిమా చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ఈ సినిమా మరో కొత్త ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటున్నారు ప్రేక్షకులు. అంత అద్భుతంగా స్క్రీన్ ప్లే చూపించడమే కాకుండా ఆ 2 పాటలని కలిపిన తీరు, అంతంత సినిమా తీసేసినా కూడా, కట్ చేసినా కూడా ఎక్కడ కూడా చిన్న కటింగ్ చేసినట్టు అనిపించకపోవడం, అది నిజంగా స్క్రీన్ ప్లే చాతుర్యం అనే చెప్పచ్చు. ఎక్కడెక్కడైతే సీన్స్ తీసేసాడో అది పెద్దగా తెలియకుండా ఉండటం కోసం అంత గంటన్నర స్టోరీని తీసేసినా కూడా 2-3 లైన్లలో దాన్ని వాయిస్ ఓవర్ తోటి కవర్ చేశాడు రాజమౌళి. తన ఊహాలోకంలో కలగన్నటువంటి మాహిష్మతి సామ్రాజ్యాన్ని మన ముందుకి గ్రేటర్ దెన్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్గా తీసుకొచ్చినటువంటి సామ్రాజ్యమే మహిష్మతి సామ్రాజ్యం. అటువంటి ఒక సామ్రాజ్యం ఉందని, అందులో 2 అన్నదమ్ములు రాజ్యం కోసం ఏ విధంగా కొట్లాడారని, ఆ కథని ఒక అద్భుతమైన నైపుణ్యంతో, చక్కని విజువల్స్ తోటి మనందరినీ ఆకట్టుకునేలా 2 పాటలతో సినిమా తీశాడు. అదే సినిమాని అప్పుడు మనకి చూపించలేనటువంటి కొన్ని సీన్స్ని, అప్పుడు కటింగ్లో ఎడిటింగ్లో వెళ్ళిపోయినటువంటి కొన్ని సీన్స్ని మళ్ళీ పునఃసృష్టిగా ఈ సినిమాలో చూపించాడు. అలాగే కొన్ని సినిమాల్లో, పాత సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ని మొత్తాన్ని కూడా తొలగించేశాడు. అయినా కూడా అది ఎక్కడా కూడా సీన్లు కట్ చేసినట్టుగా అనిపించకుండా ఒక కొత్త కథని చెప్పినట్టుగా అద్భుతంగా నెరేషన్ ఇస్తూ దాన్ని మన ముందుకి తీసుకొచ్చాడంటే నిజంగా
రాజమౌళి జక్కన్న అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పచ్చు. టికెట్పై 2 సినిమాలు చూసిన అనుభూతి పొందొచ్చు జనాలందరూ కూడా. ఇది నిజంగా దీంట్లో కొత్త టెక్నాలజీని యాడ్ చేసి ఆ విజువల్ ఎఫెక్ట్స్ని మరింత అద్భుతంగా చూపించి, ఇన్నిసార్లు అంతంత ఖర్చు పెట్టి సినిమా చూసామే, ఇది చూడకపోతే నిజంగా మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసినటువంటి ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతాం అనిపించే విధంగా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంటుంది అని చెప్పేసి సంతృప్తిగా వెళ్తూ ఉన్నారు థియేటర్ నుంచి. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా దీన్ని రీక్రియేట్ చేశారు అని. 1-2 డైలాగులు, చిన్న చిన్న సీన్స్ జోడించాడే తప్ప పెద్దగా సినిమాలో ఏం మార్పు చేయలేదు. కానీ సినిమా కథ చూస్తూ ఉంటే మాత్రం ఇదంతా ఏదో కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే మ్యాజిక్ అంటే. ఇది నిజంగా లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్. యుద్ధాన్ని, శక్తివంతమైన పాత్రలు, పరిచయాన్ని చూపించి మొదటి పార్ట్ విజయాన్ని కట్టబెట్టాడు మాహిష్మతి రాజ్యం. అయితే ది కన్క్లూజన్ సినిమాలో అసలు సిసలు జక్కన్న మ్యాజిక్ ఏమిటో తెరపై కనిపించే విధంగా చూపించాడు. భావోద్వేగాలు జడిలో అందరినీ ముంచేశాడు. అందుకే ఈ చిత్రం అప్పట్లో అంతటి విజయం దక్కింది. ఇప్పుడు ఆ 2 భాగాల్ని కలిపి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్గా ఒకే సినిమాపై చూపించేశాడు. ఒకవైపు థ్రిల్ చేసే హీరో హై మూమెంట్స్, మరోవైపు కథలో భావోద్వేగాలు మనల్ని కట్టిపడేస్తూ ఎపిక్ అనుభవాన్ని కల్పిస్తూ ఉంటాయి. అందుకే ఈ సినిమాకి బాహుబలి ది ఎపిక్ అని పేరు పెట్టాడు అనుకుంటా. తొలి భాగం సినిమాని ప్రథమార్థం, రెండవ భాగం సినిమాని ద్వితీయార్థంలో చూపించాడు. పచ్చబొట్టేసిన పాటతో పాటు శివుడు, అవంతిక పాత్రలు, మధ్యలో లవ్ ట్రాక్ మొత్తాన్ని కూడా లేపి పడేశాడు. ఈ ఎపిసోడ్ కారణంగా రాజమౌళి తన వాయిస్ ఓవర్తో చెప్పేశాడు. ఆ తర్వాత కీలక సన్నివేశాలని చూపిస్తూ కథని వేగంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. ప్రథమార్థంలో యుద్ధం ఎపిసోడ్స్ని కొంచెం కుదించి చూపించాడు. దాంతో అవి మరింత పదునుగా అనిపిస్తాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు ఇప్పుడు 2 ఏళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే రెండో భాగంలోనే చూపించేశాడు రాజమౌళి. బాహుబలి ది కన్క్లూజన్ కథలతో ద్వితీయార్థాన్ని భావోద్వేగం భరితంగా చూపించి ప్రేక్షకుల్ని మరోసారి కట్టిపడేశాడు. ప్రతి ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుంది. 2 భాగాల్లో 90 నిమిషాలకు పైగా సన్నివేశాలు తొలగించినా ఆ ప్రభావం సినిమాపై పెద్దగా కనిపించకపోవడం విశేషం. ఒక సినిమాలో అమాంతం సన్నివేశాలు మారినప్పుడు సంగీతపరంగానో విజువల్స్ కోణంలోనూ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కడో ముక్క కట్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని రీవర్క్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత పెద్ద తెరపై ప్రభాస్ని రాయల్ లుక్లో చూడటం అభిమానులకైతే నిజంగా పండగనే చెప్పచ్చు. ఎంతో అందంగా చక్కగా ఉన్నటువంటి అనుష్క ఈరోజు అంత అందంగా కనిపించట్లేదు. కానీ ఈ సినిమా చూస్తే మళ్ళీ అనుష్క ఆ విధంగా తయారైందా అనుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. కట్టప్ప, సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ, దేవసాన పాత్రలో అనుష్క, అవంతికగా తమన్నా కనిపించిన తీరు, అభినయం సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. సాంకేతిక బృందాలు అత్యుత్తమ ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. కీరవాణి సమకూర్చిన సంగీతం కొత్త హంగుల్ని అద్దుకొని మరింత కొత్తగా వినిపించింది. లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి దాన్ని సింక్రనైజ్ చేశారు. నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంది. మారిన సాంకేతికతో అనుగుణంగా సంగీతం, విజువల్స్ కొత్త హంగుల్ని సంతరించుకోవడం ది ఎపిక్కి మరింత కలిసి వచ్చింది. ఎడిటింగ్ బాగా కుదిరింది. నాణ్యమైన ప్రమాణమైన విజువల్ ఎఫెక్ట్స్ మచ్చుతునక ఈ సినిమా. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంటుంది. భారతదేశంలో పాన్ ఇండియా ట్రెండ్కి శ్రీకారం చుట్టిన బాహుబలి సినీ వ్యాపారం ఒక చిత్రాన్నే మార్చేసింది. ఒక తెలుగు సినిమాని ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్ళినటువంటి మొదటి సినిమా బాహుబలి. ఆ తర్వాత ఇక రాజమౌళి సృష్టించిన మరో సినిమానే ఆస్కార్ అవార్డుని కూడా తీసుకొచ్చింది మనకి. అంటే నిజంగా జక్కన్న చేసినటువంటి ఏ శిల్పమైనా అద్భుతంగానే ఉంటుందని చెప్పచ్చు. ఈ దారిలో మరిన్ని సినిమాలు నడుస్తాయో తెలియదు. బాహుబలి ప్రయాణం ఏం చేసినా కూడా అది ఒక కొత్త ఎక్స్పెరిమెంటే. 2 భాగాలుగా చూపించినా
మళ్ళీ ది ఎపిక్ అంటూ రెండింటిని జోడించిన అది కేవలం రాజమౌళికే సాధ్యం అనొచ్చు. సినిమా గురించి చెప్పగానే జనాలందరూ రాజమౌళికి సినిమా నుంచి వచ్చిన డబ్బులు సరిపోలేదేమో మళ్ళీ తీస్తున్నాడు అనుకున్నారు. ముందుగా చెప్పినట్టుగా ఇదంతా అందరికీ తెలిసిన కథే. అయినా కూడా ధైర్యం చేసి పార్ట్ 1ని చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి బాహుబలి ది ఎపిక్ దేనికోసం చూస్తారు అనుకున్నారు అందరూ కూడా. ఆల్రెడీ చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన్న మరోసారి మ్యాజిక్ చేశాడు. బోరు కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్స్తో కథని చెప్పుకొచ్చాడు. 6.5 గంటల సినిమాని 3.5 గంటల్లో కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలని వేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. కిచ్చాతో పాటు కొన్ని కీలకమైన సీన్లని పాటలని తొలగించిన కథలో ఆత్మని మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్త పడ్డాడు. కీరవాణి రీ రికార్డింగ్ కూడా ఈ సినిమాకి ఫ్రెష్నెస్ని తీసుకొచ్చింది. అయితే నిడివి మాత్రం కాస్త ఇబ్బంది అనేలా చెప్పాలి. కనీసం ఇంకా 20 నిమిషాలు తగ్గించి ఉంటే సినిమాని ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలు ఎంజాయ్ చేసేవాళ్ళు. అయినప్పటికీ ఆ మ్యాజిక్ని చూడాలంటే ఈ సినిమాని థియేటర్లో కూర్చొని చూస్తేనే నా రియల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ 2 పాటల్లో మనం చూసిన వాళ్ళే. అదే సినిమాని తన మ్యాజికల్ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ తోటి రీక్రియేట్ చేశాడు తప్ప మళ్ళీ కొత్తగా ఏమీ క్రియేట్ చేయలేదు ఇందులో. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం, తనదైన బీజిఎంతో కొన్ని సీన్లు ప్రాణం పోశాడు. విఎఫ్ఎక్స్ అదిరిపోయాయి. అంతకు డబల్ బడ్జెట్ పెడుతున్న సినిమాలకు కూడా ఈ స్థాయి సన్నివేశాలు తీర్చిదిద్దలేకపోతున్నారంటే నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు. మొత్తంగా రిలీజులతో కూడా బాహుబలి ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పాలి. సినిమా లోకం ఈ సినిమాకి 4.7గా రివ్యూని ఇస్తుంది. నిజంగా రాజమౌళి అని చెప్పాలి. ఆయనకి దీటు మరో దర్శకుడు కానీ ఆయన తీసే సినిమాలకి మరో సినిమా కానీ ఈరోజు పోటీగా ఉండదు అనే విధంగా తన కొత్త ఆలోచనల్ని అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీతోటి మనల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు రాజమౌళి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి ది ఎపిక్ పాత సినిమా చూసినా చూడకున్నా సరికొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి అందిస్తుంది. ఇలాంటి మరిన్ని రివ్యూస్ చూడటానికి మర్చిపోకుండా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా రివ్యూ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. మరొక సినిమాతోటి మళ్ళీ మీ ముందుకి.